హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ అనమాట. నేనైతే ఫస్ట్ బీరకాయలన్నీ పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తరిగి ప్లేట్లో పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా తరుక్కున్నాను రెడీగా. కరివేపాకు కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే స్టవ్ పై బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగేట్టుగా చూసుకోవాలి మనము. కాస్తంత వేగితేనే బాగుంటుంది. నూనె కూడా కాస్తంత ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం దానిలో ఎగ్ వేయాలి కదా, అందుకని నూనె కూడా కాస్తంత ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేసుకొని కాస్తంత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకు రుచి వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది వేయగానే మనకు చుట్టుపక్కల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అబ్బా తింటే బాగుండు అనిపించేలా ఆ వాసన అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాతనైతే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి నిండుగా. నేనైతే 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత అయితే కారం వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోండి. ఉప్పు 1.5 స్పూన్ వేసుకోండి. 1/2 కేజీ బీరకాయలకు నేనైతే లెక్క చెప్తున్నాను. మీరు ఒకవేళ కేజీ తీసుకొని చేసుకున్నారనుకోండి, దానికి డబ్బులు వేసుకోండి. మీరు కొంచెం కారం తక్కువ తిన్నారనుకోండి, తగ్గించుకొని వేసుకోండి. అది కాస్తంత వేగిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే కారం నూనెలో మాడిందంటే టేస్ట్ అనేది పోతుందన్నమాట. ఎక్కువసేపు మాడనివ్వకూడదు. ఈ కూర వచ్చేసి చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఎందుకంటే దాంట్లో ఎగ్ ఉంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. కూర అనేది మనం చేసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది అనే అదేమి ఉండదు. కూర అయితే మొత్తం అయిపోతుంది. అవి మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాలు బీరకాయలు అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మొత్తం మిక్స్ చేసుకున్నాం. మూత పెట్టుకొని బీరకాయలు అయితే ఉడికించుకుందాం. ఇది అన్నిట్లోకి బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మూత తీసి అయితే ఒకసారి చూద్దాము. 5 నుంచి 8 నిమిషాలు ఉడికిన తర్వాత బీరకాయ అయితే ఇలా సాఫ్ట్గా మారిందనమాట. సాఫ్ట్గా మారిన దాంట్లోకి మనమైతే ఎగ్స్ వేసుకోవాలన్నమాట. నూనె కొంచెం ఎక్కువే ఉంది చూడండి, ఎందుకంటే ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి ఎగ్స్ కూడా సరిపోవాలి. నేను 1/2 కేజీ బీరకాయలకు 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకు ఎగ్ ఎక్కువ ఉంటేనే మంచిగా తింటారు కదా ఇష్టంగా, అందుకని నేను 5 తీసుకున్నాను. మీకు ఎన్ని ఇష్టమో అన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా ఇలా చిన్న కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకోవడం ఎందుకంటే కొంచెం ఎగ్ అనేది కొంచెం ఉడికినట్టుగా అయిపోతుంది అనమాట. ఎగ్ అలాగే కొంతమంది ఉంచేసుకుంటారు, అలా ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు, లేదంటే ఎగ్ అంతా మొత్తం ఎగ్ బుర్జిలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, మనది ఇప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే బీరకాయ ఎగ్ బుర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. అంతా అలా కలుపుకోవాలి మొత్తం. ఆ ఎగ్ పీసెస్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కొని మరి కాసేపు మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, దాంట్లోనే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. మనకు ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం అంటూ ఏమి ఉండదు. మా ఎగ్ బీరకాయ మంచిగా ఉడికితే సరిపోతుంది. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది, ఎంత బాగా వచ్చిందో. కూర అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్ ఇదే మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇవ్వండి, ఇంకా కొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.